భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో మాజీ ఎమ్మెల్యే హరిప్రియ గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దిండిగల రాజేంద్ర ఆధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హరిప్రియ మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో ఇల్లందులో 100 పడకల వైద్యశాల మంజూరు, బస్ డిపో ఏర్పాటు, శ్మశాన వాటిక అభివృద్ధి జరిగిందన్నారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ పాలనలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. ఇల్లందు మున్సిపాలిటీలో విజయం సాధించి కేసీఆర్కు బహుమతిగా ఇస్తామని తెలిపారు. ఎలా ఉంది మొత్తం నీట్గా అనిపిస్తుంది. నాకే వస్తాను, చాలా సంతోషం అనిపిస్తుంది. నీళ్ళు ఇప్పుడు ఇబ్బంది లేదు, పుష్కలంగా ఏం చేద్దాం, మళ్ళీ వద్దాం. ఇటు అందరికీ నమస్కారం. ఈరోజు నుంచి ఇల్లందు మున్సిపాలిటీలో గులాబీ జెండాని ఎగరవేసే దిశగా మాజీ కౌన్సిలర్లు పెద్దలు దిండిగల రాజేందర్ గారు, టౌన్ అధ్యక్షులు, పార్టీ నాయకులు, అలాగే వార్డులో ఉండేటటువంటి ప్రజలందరితో మమేకమై మరి పాదయాత్రగా 24 వార్డులు తిరిగే కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. గతంలో కేసీఆర్ గారి ఆశీర్వాదంతో, కేటీఆర్ గారి ఆశీర్వాదంతో దాదాపుగా ఇల్లందు మున్సిపాలిటీలో గతంలో ఎన్నడూ జరగని విధంగా అభివృద్ధి పనులను చేసుకోవడం జరిగింది. ఆనాడు మాజీ మంత్రివర్యులు అజయన్న గారి సహకారంతో మరి 60 ఏళ్ల కల అయిన బస్ డిపోను సాధించుకోవడం జరిగింది. 100 పడకల హాస్పిటల్, ఎక్కడికి వెళ్ళినా ఏ వార్డుకి వెళ్ళినా కూడాను రోడ్లు వేసినవి కావచ్చు, తర్వాత నర్సరీలు కావచ్చు, పట్టణ ప్రగతి ద్వారా చేసినటువంటి పనులు, శ్మశాన వాటికని సైతం ఒక పార్క్ లాగా మార్చి ఇచ్చినటువంటి తీరు అది బీఆర్ఎస్కే సాధ్యమైంది, గులాబీ జెండాకే సాధ్యమైంది. నేడు ఎక్కడికి వెళ్ళినా కూడా మరి ప్రజలందరూ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసపూరిత 6 గ్యారంటీల వైపు కాంగ్రెస్ని తిడుతూ ఈరోజు మేమందరం మీ వైపు ఉన్నాము, బీఆర్ఎస్ వైపు నిలబడతాము, మోసపోయాము అన్న కాడికి ప్రజలందరూ కూడా మరి వాళ్ళందరూ మేము గులాబీ జెండాకు అండగా ఉంటాము అనేసి మద్దతు తెలపడం జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా బ్రహ్మాండంగా ప్రజలు ఆశీర్వదిస్తూ ఉన్నారు. తప్పకుండా మరి ఇంకా వార్డులు రిజర్వేషన్ ఇంకా ఖరారు కాలేదు. ఏ రిజర్వేషన్ వచ్చినా కూడాను ఇల్లందు మున్సిపాలిటీలో గులాబీ జెండాని ఎగరవేస్తాము. మరలా ప్రజలకి ఈ 2 ఏళ్ల కాలంలో వాళ్ళు ఏదైతే కోల్పోయారో మరలా మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా తిరిగి ఇచ్చే విధంగా మరలా పట్టణాన్ని మరి బుగ్గవాగును సైతం ప్రక్షాళన చేసినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీది. నేడు ఏ పని జరిగినా మరి బీఆర్ఎస్ హయాంలోనే జరిగింది. అంతేగాని వచ్చిన 2 ఏళ్లలో కాంగ్రెస్ చేసినటువంటి పనులు ఇక్కడ ఏమీ లేవు అనేసి ప్రజలే స్వచ్ఛందంగా చెప్తున్నారు. ఖచ్చితంగా గులాబీ జెండాని ఎగరవేసి మరి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి కానుకగా ఇస్తామనేసి తెలియజేస్తున్నారు.